సీనియర్ ఎన్టీఆర్ తమ్ముడు త్రివిక్రమరావు కొడుకు నందమూరి కళ్యాణ్ చక్రవర్తి. త్రివిక్రమరావు కొడుకు కళ్యాణ్ చక్రవర్తి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి వందల కొద్ది సినిమాల్లో నటించారు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఇలా ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించారు. అలా కళ్యాణ్ చక్రవర్తి మొదటి సినిమా అత్తగారు స్వాగతం. కోడి రామకృష్ణ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా 1986లో వచ్చింది. ఈ సినిమాతో టాలీవుడ్కి పరిచయమైన కళ్యాణ్ చక్రవర్తి ఆ తర్వాత ఎన్నో సినిమాలు చేసి ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే డ్రీమ్ బాయ్గా పేరు తెచ్చుకున్నారు. అయితే ఎంతో సాఫీగా సాగిపోతున్న కళ్యాణ్ చక్రవర్తి జీవితాన్ని ఒక విషాద ఘటన కుదిపివేసింది. అదేంటంటే రోడ్డు ప్రమాదం. ఇక నందమూరి ఫ్యామిలీకి రోడ్డు ప్రమాదాలు కొత్తేమీ కాదు. ఈ రోడ్డు ప్రమాదాలలో ఎంతో మంది నందమూరి హీరోలు గాయపడడమే కాకుండా కొంతమంది ప్రాణాలు కూడా విడిచారు. అయితే వీరికున్న శాపం ఏంటో కానీ నందమూరి ఫ్యామిలీలో చాలా మంది రోడ్డు ప్రమాదంలోనే మరణించారు. అలా జూనియర్ ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ, పెద్ద కొడుకు జానకిరామ్ ఇలా కొంతమంది రోడ్డు ప్రమాదంలో మరణించారు. అలాగే ఎన్టీఆర్ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు రోడ్డు ప్రమాదం బారిన పడ్డారు. ఆ సమయంలో ఎన్టీఆర్ చనిపోయేవాడు, బతికాడు, తీవ్రంగా గాయపడ్డాడు. అయితే హరికృష్ణ ఫ్యామిలీ మాత్రమే కాదు, సీనియర్ ఎన్టీఆర్ తమ్ముడు త్రివిక్రమరావు ఫ్యామిలీ కూడా రోడ్డు ప్రమాదం బారిన పడింది. అలా ఆ రోజు జరిగిన యాక్సిడెంట్లో త్రివిక్రమరావు కొడుకు కళ్యాణ్ చక్రవర్తి సోదరుడు హరిన్ చక్రవర్తి మరణించాడు. త్రివిక్రమరావు తీవ్రంగా గాయపడ్డాడు. రోషన్ మేకా నటిస్తున్న ఛాంపియన్ మూవీతో కళ్యాణ్ చక్రవర్తి టాలీవుడ్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు.